హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో గ్యాస్ వినియోగదారులకు సంబంధించి షాకింగ్ న్యూస్‌గా అయితే చెప్పవచ్చు. ఇక మీదట మీకు కేవైసీ గనక లేకపోయినట్లయితే మీ గ్యాస్‌కి సంబంధించి ఏప్రిల్ 1 తేదీ నుంచి సరఫరా నిలిపివేస్తామని చెప్పి ఏపీ గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ అనేటివి ఫాలో అప్ చేస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి కేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఆల్రెడీ ప్రీవియస్‌గా కూడా చాలామంది కూడా చెప్పారు ఈ యొక్క కేవైసీ ఎలా చేసుకోవాలనేది. సో ఇక్కడ మనము 2 విధాలుగా కేవైసీ చేసుకోవచ్చనమాట. ఒకటి ఆఫ్‌లైన్‌లో చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్‌గా గ్యాస్ ఏజెన్సీ ఉంటుంది గదా! మీకు గ్యాస్ సరఫరా చేసే ఏజెన్సీ. అక్కడికి వెళ్ళి వారి యొక్క సిస్టమ్స్ ద్వారా మీరు కేవైసీ చేసుకోవచ్చు. సో లేదు మాకు దూరము మేము వెళ్ళలేము, మేము ఆన్‌లైన్‌లో చేసుకుంటామంటే సో దానికి సంబంధించి ప్లే స్టోర్‌లో 2 యాప్స్ అయితే ఉంటాయి. వాటిని ఇన్‌స్టాల్ చేసుకొని అందులో లాగిన్ అయ్యి వాటి ద్వారా కూడా కేవైసీ చేసుకోవచ్చు. సో వీటిని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలోని టాపిక్. యాక్చువల్‌గా ఇప్పుడే మనకు సమాచారం వచ్చిందండి. మార్చి 31 తేదీ లోపల ఎవరైతే గ్యాస్ కనెక్షన్‌కి సంబంధించి కేవైసీ లేకుంటే వారికి ఏప్రిల్ నెల నుంచి అయితే గ్యాస్ సరఫరా అనేది నిలిపివేస్తాము. సబ్సిడీ కూడా నిలిపివేస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే కొత్త రూల్స్ అనేవి తీసుకురావడం జరిగింది. సో వీటితో పాటుగా మరొక కొత్త సమాచారం ఏ విధంగా ఉందంటే పీఎన్జీ కనెక్షన్లు 10 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. అంటే 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు అనేటివి అందిస్తామని చెప్తున్నారు. పీఎన్జీ అంటే ఏంటంటే పైపుడ్ న్యాచురల్ గ్యాస్. ఇది కూడా ఒక రకమైన గ్యాసేననమాట. అయితే ఇది డైరెక్ట్‌గా సిలిండర్ కాకుండా పైప్ ద్వారా మన యొక్క గ్యాస్‌కి కనెక్షన్ వస్తుందనమాట. సో మనం ఒక వాల్ అనేది ఫిక్స్ చేసుకుంటాము. ఆ వాల్‌ని తిప్పుకుంటూ ఉంటామనమాట. గ్యాస్ రావాలా వద్దా అనుకునే దానికి సంబంధించి. సో ఈ యొక్క కనెక్షన్‌లకి సంబంధించి కూడా సమాచారం ఉంది. సో అయితే ఈ కనెక్షన్ ఎవరైతే పొందుతారో అంటే పీఎన్జీ కనెక్షన్ ఎవరైతే పొందుతారో వారికి డైరెక్ట్‌గా రూ. 2400 అయితే అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోందనమాట. సో వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లో గనుక వచ్చినట్లయితే సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏప్రిల్ 1 తేదీ నుంచి ఎవరికైతే గ్యాస్‌కి సంబంధించి వారి యొక్క కనెక్షన్‌కి సంబంధించి కేవైసీ లేదో వారి యొక్క వివరాలను సో తొలగిస్తూ వారికి గ్యాస్ కనెక్షన్ అనేది నిలిపివేస్తామని చెప్తున్నారు. సరఫరా కూడా నిలిపివేస్తామని చెప్తున్నారు. సబ్సిడీ కూడా నిలిపివేస్తామని చెప్తున్నారనమాట. అయితే కేవైసీ అంటే ఏంటంటే నో యువర్ కస్టమర్. అంటే ఇతను మా యొక్క కస్టమరు, మా యొక్క హెచ్‌పీ గ్యాస్ కస్టమరు, లేదా భారత్ గ్యాస్ కస్టమరు, లేదా ఇండియన్ గ్యాస్ కస్టమరు. ఇలా ఆ గ్యాస్ ఏజెన్సీలు ఇతను నా కస్టమర్ అని తెలుసుకునే దానికి సంబంధించి చేసేటువంటి ప్రాసెస్ ఇది ఎలక్ట్రానికల్‌గా జరుగుతుంది కాబట్టి ఈ కేవైసీ అంటారనమాట. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ మనం బయోమెట్రిక్ ద్వారా మన యొక్క అంటే మన యొక్క ఐడెంటిటీ అయితే ఇస్తాం. లేదా ఫేస్ క్యాప్చర్ చేసి అయినా ఇస్తామనమాట. సో అయితే వీటికి సంబంధించి మీరు కేవైసీ చేసుకున్నారా లేదా మీకు డౌట్ గనుక ఉన్నట్లయితే మీకు మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ అయితే ఉంటుంది కదా! ఆ ఏజెన్సీ దగ్గరికి వెళ్లి కేవైసీ అనేది మాకు ఉందా లేదా ఒకసారి అడగండి చెప్తారనమాట. అంటే మీకు ఉందా లేదా అనేది అడగండి చెప్తారు. ఒకవేళ లేకపోతే అక్కడే చేసేస్తారనమాట. సో దానికి సంబంధించి ఏమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఉంటే చాలనమాట. కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్లి మేము చేయలేము, ఆన్‌లైన్‌లో చేయాలనుకుంటే ఏం చేయాలి అంటే సో దీనికి సంబంధించి 2 యాప్స్ అనేటివి ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒకటొచ్చేసి సో ఇక్కడ మనము కేవైసీ అనేది బయోమెట్రిక్ ద్వారా ఇవ్వలేం. అంటే మన దగ్గర ఆ బయోమెట్రిక్ క్యాప్చర్ చేసేటువంటి డివైస్ గనుక ఉంటే ఓకే. అది లేకపోతే ఎలా చేయాలంటే ఆధార్ ఫేస్ ఆర్‌డి అనే యాప్ అయితే ఉంటుందనమాట. ఆధార్ ఫేస్ ఆర్‌డి అనే యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి మీరు. ఆ యాప్ ద్వారా మీరు మీ ముఖ గుర్తింపు అనేది చేసుకొని కేవైసీ అనేది ఇస్తారనమాట. ఓకేనా? సో దీంతో పాటుగా మరొక యాప్ మీకు ఏదైతే గ్యాస్ అనేది ఉంటుందో ఆ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి యాప్ కూడా ఉండాలి. ఎగ్జాంపుల్‌కి ఇండియన్ గ్యాస్‌కి సంబంధించి మీకు కనెక్షన్ గనుక ఉండినట్లయితే ఇండియన్ ఆయిల్ వన్ అనే యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదా మీకు భారత్ గ్యాస్ గనుక ఉండినట్లయితే భారత్ గ్యాస్ యాప్ అయితే ఉంటుందనమాట. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదా హెచ్‌పీకి సంబంధించి గనుక ఉండినట్లయితే హెచ్‌పీకి సంబంధించినటువంటి ఆ యొక్క యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత సో మీకు ఈ యొక్క గ్యాస్ బుక్ ఉంటుంది కదా! అందులో మీ యొక్క కస్టమర్ ఐడీ అయితే ఉంటుందనమాట. దాని ద్వారా లాగిన్ అవ్వాలి. లేదా ఆధార్ ద్వారా లాగిన్ అయినా అవ్వచ్చు. లేదా మొబైల్ నంబర్ ద్వారా కూడా లాగిన్ అయితే అవ్వచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ ఐడీ అనేది క్రియేట్ చేసుకోవాలి. అయితే ఇది ఒక కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది. సో వీటికి సంబంధించి ఆల్రెడీ యూట్యూబ్‌లో చాలా వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. వాటిని మీరు ఒకసారి విజిట్ చేయండి. చూడండి ఉంటాయి.
ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నేను కూడా చేస్తున్నాననమాట గతంలో. మన ఛానల్‌లో వెతికేదానికంటే మీరు డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. రకరకాల వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఈ యొక్క గ్యాస్ కేవైసీ ఎలా చేసుకోవాలనేది. ఓకేనా? ఇలా ఈ 2 యాప్స్ ద్వారా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో, కంప్లీట్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ఆగకుండా ఈ యొక్క గ్యాస్ అనేది వస్తుందన్నమాట. సో, ఇది గ్యాస్ కేవైసీకి సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారం. ఇది ఇలా ఉండగా మరొక సమాచారం ఏంటంటే పీఎన్జీ కనెక్షన్లు అనేటివి అందిస్తామని చెప్పి మన యొక్క స్టేట్ గవర్నమెంట్ అయితే చెప్తుందనమాట. ఈ పీఎన్జీ కనెక్షన్లు అంటే ఏంటంటే సో ఇప్పుడు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సో ఇవి వచ్చేసి మనం ఆల్రెడీ టౌన్లలో చూస్తూ ఉంటామన్నమాట. డైరెక్ట్గా గ్యాస్ సిలిండర్ కాకుండా పైప్ అనేది వస్తుందన్నమాట. గ్యాస్ ద్వారా పైప్ ద్వారా గ్యాస్ అయితే వస్తుందన్నమాట. అయితే ఈ కనెక్షన్లను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందించాలి. ప్రస్తుతము గ్యాస్ సంక్షోభంలో అయితే ఉన్నాము అని దృష్టిలో పెట్టుకున్నటువంటి గవర్నమెంట్ పీఎన్జీ కనెక్షన్లు 10 లక్షలు మందికైతే ఇస్తామని చెప్పి సో స్టేట్మెంట్ అనేది పాస్ చేసిందనమాట. సో అదే కనుక నిజమైతే త్వరలో ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు పీఎన్జీ కనెక్షన్లకు సంబంధించి. పీఎన్జీ కనెక్షన్ పొందినటువంటి వాళ్ళకి దీపం పథకం వస్తుందా అంటే వస్తుంది. డైరెక్ట్గా ఒకేసారి అయితే వస్తుందని చెప్పి చెప్పారనమాట. సో మనకు ఈ 3 విడతల్లో రూ. 2400 రావాలి. రూ. 800 లెక్కన. కేవలము 2 విడతల డబ్బులు మాత్రమే జమ అయినాయి అనమాట సంవత్సరానికి. మూడో విడత పేమెంట్ అనేది ఆగిపోయింది. సో దాని గురించి అయితే పట్టించుకునే నాదుడే లేడు. సో అయితే ఇక్కడ మనకు పీఎన్జీ కనెక్షన్ కనుక తీసుకున్నట్లయితే రూ. 2400 ఒకేసారి అయితే అందిస్తామని చెప్పి మన యొక్క గవర్నమెంట్ అయితే చెప్తోందండి. ఓకేనా? పీఎన్జీ కనెక్షన్లు కూడా రాబోతున్నాయన్నమాట. వాటి మీద కూడా అప్డేట్స్ అయితే వస్తాయి. మీకు కనెక్షన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఇచ్చిన 24 గంటల్లో మీకు కనెక్షన్ వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుందన్నమాట. సో ఈ విధంగా కూడా అవకాశం అనేది కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోందండి. సో ఇలా గ్యాసులకు సంబంధించినటువంటి అప్డేట్స్ లేటెస్ట్‌గా ఉన్నటువంటివి నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే అందించాను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. అందరికీ కూడా తెలియచేయండి. ఎందుకంటే చాలామంది కూడా ఈ యొక్క గ్యాస్‌కి సంబంధించినటువంటి కేవైసీ గతంలో చేయించుకోక ఈ యొక్క సబ్సిడీ కూడా కోల్పోయారనమాట. సో వారందరికీ కూడా ముందుగా తెలియచేయడం మన బాధ్యత. మనమందరం కూడా తెలియజేయవచ్చు. ఓకేనా? సో అఫీషియల్‌గా ఉన్నటువంటి న్యూస్ అండి ఇది. నేనేదో ఫేక్ న్యూస్ అయితే చెప్పడం లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నానండి. ఓకేనా? అయితే మీ యొక్క గ్యాస్ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే మీకు గ్యాస్ బుక్ అవుతుందా? ఒకవేళ బుక్ అయినప్పుడు ఎన్ని రోజులకి గ్యాస్ అనేది మీ ఇంటి దగ్గరికి వస్తుంది? ఈ వివరాలను ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో కేవైసీ గురించి మీకు కంప్లీట్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మరొక సరికొత్త అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను.